resuming from what we have been check. Resuming from what we have been doing, let's go to Colossians. Right? Colossians చూస్తున్నామా మనము? Okay, what was the subject that we did last week? Okay, Christ himself is the సమాధానం. Yes? క్రీస్తు సమాధానంతో నింపబడి ఉండాలి. ఓకే, సమాధానం అంటే ఏంటి? క్రీస్తే. ఇంకా ఏం చూసాం? వాట్ హ్యావ్ వి సీన్? కృతజ్ఞత కలిగి ఉండాలి. వీ గాట్ టు బి థ్యాంక్ఫుల్. అవర్ వర్డ్స్ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ వర్డ్స్. మర్మరింగ్, కొనగడము, సనగడము ఎన్ని ముసలోళ్ళు చేస్తారు. థ్యాంక్ఫుల్గా ఎవరు ఉంటారు? ఎనర్జీ ఉండేటోళ్ళు. అవునా బ్రదర్, తిట్టినవా, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఓకే, దట్స్ హౌ మనం అలా ఉండాలి. అది మనకు పిలిచిన పిలుపు. దట్స్ హౌ వీ గాట్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సడన్లీ ఇఫ్ కరెంట్ లేకపోతే లైట్ వెళ్ళిపోయింది అనుకో, వీ గాట్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ వీ జస్ట్ గాట్ టు బి ఈజీ. టేక్ ఇట్ ఈజీ. ఐ వాజ్ ఇన్ 10th class, ఐ థింక్. ఒక సినిమా వచ్చింది, దాంట్లో టేక్ ఇట్ ఈజీ పాలసీ అని ఒక పాట ఉంది. ఎస్, ప్రేమికుడు. ఆ పాటలో అంతా చెత్త ఉంటుంది, కానీ ఆ టేక్ ఇట్ ఈజీ మాత్రం బాగుంటుంది. అదొకటే బాగుంటుంది, ఇంకేం అంత చెత్త ఉంటుంది దాంట్లో. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ టేక్ ఇట్ ఈజీ. నాట్ జస్ట్ టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ వెరీ సీరియస్, బికాస్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ బిజినెస్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ వై? వాట్ హ్యావ్ యూ సీన్ లాస్ట్ వీక్? సండే ఏం చూసాం మనం? వై షుడ్ వి థ్యాంక్ గాడ్? Or what is the reason? It is the will of God. Yes, అది దేవుని చిత్తమైనది. క్రీస్తునందు మనకు దేవుని చిత్తమైనది ఏంటి? To be thankful. And next, what else? 1 Corinthians chapter 10 verse 8 లో మనం ఏం చూసాము? If we don't thank God, it is a sin. It is a sin if you don't thank God, because people were not thankful, because people were grumbling, murmuring. God didn't allow them to get into Canaan. He killed them right there in the wilderness. It's a very serious thing. మనము కృతజ్ఞతలు కలిగి గనక లేకపోతే దేవుని ఉగ్రత మన మీద వస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తోంది? కృతజ్ఞతలు లేని జీవితం వలన ప్రభువు ఏం చేస్తాడు? మన పాపానికి మనల్ని విడిచిపెడతాడు. నువ్వు ఎంత చేసినా ఇంతేరా అని, నీ బతికింతని వదిలేస్తాడు. ఇంకా ఏ పాపానికి లేదు అది. యాక్చువల్గా లెట్ మీ డ్రా ప్యారలల్ ఇయర్. ఒక రెండు, ఐ థింక్ లాస్ట్ ఆదివారం కాకుండా అంతకు ముందు ఆదివారం ప్రవీణ్ అని ఒక అతను వచ్చాడు. నేను కాదు, ఇంకొక ప్రవీణ్ వచ్చాడు. ఆయన ఏమన్నాడు? వాట్ డిడ్ హీ టీచ్? Anyone of you remember? Unforgivable sin, or the sin against the Holy Spirit. What is it? There are so many dimensions to it. Daniki enno dimensions unnai. He touched one dimension of it, right? When Holy Spirit God inspires you, changes you, rejected. Yes. That's when Holy Spirit is not having a capacity to bless you or to forgive you or to make you. I would say it this way. ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తూ ఉండగా నువ్వు కావాలని మొండి వైఖరితో ఆయనను పరిత్యజించి లేకపోతే ఆయనను తిరస్కరించినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించాలని, ఆయన నిన్ను క్షమించాలి అనుకున్నా కానీ క్షమించలేనటువంటి నిర్శక్తుడైపోతాడు, లేకపోతే శక్తి రాహిత్యంలోకి వెళ్ళిపోతాడు. ఆర్ అనేబుల్ టు అంటున్నావు, ఇన్కేపబుల్ అంటున్నావు. నేనేమంటున్నానంటే హీఈస్ కేపబుల్, and he is capable, but we are not capable to receive it, right? He is capable to forgive us. He already forgave us, but మనము దేవుని పరిశుద్ధాత్మ పనికి మనము ఎప్పుడైతే దానిని స్వీకరించమో అప్పుడు ఆయన ఇచ్చే క్షమాపణను కూడా నాకు వద్దు పో అంటున్నాం. దట్ ఈస్ వాట్ హీ టోల్డ్ ఆన్ దట్ డే. ఆయన ప్రవీణ్ అనే వ్యక్తి కూడా అదే చెప్పాడు ఆ రోజు. he did a good job in doing that. However, there is another facet to it. There is another dimension to it. దానికి ఒక రూపాయి నాణానికి ఒకవైపు ఒకటి ఉంటే ఇంకొక వైపు ఇంకోటి ఉంటుంది. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఆయన బొమ్మ చెప్పాడు, బొరుసు కూడా ఉంది. ఏంటో తెలుసా?
ఆయన చేసిన కార్యములు కేవలము మనల్ని క్షమించటం వరకే కాదు, ఆయన పరిశుద్ధాత్ముని కార్యము మనలో ఆయన ఆత్మ ఫలమును తీసుకురావటం కూడా, ఆత్మ ఫలమును మనలో పెంపొందింప చేయటం కూడా, లేకపోతే క్రీస్తు గుణగణాలను మనలో పెంపొందింప చేయటం కూడా పరిశుద్ధాత్ముని కార్యము. ఆయన వాలంటరీగా, the Holy Spirit God took it voluntarily to work in us in such a way that we become like Jesus. So, to be thankful is to be like Jesus. And when you willfully, deliberately take your thankful heart and throw away, and willfully, deliberately want to be murmuring all the time, complaining all the time, questioning all the time, what are you trying to do? Yes. Because it is an unpardonable sin, people were left without God in 1 Corinthians chapter 10 verse 8. పరిశుద్ధాత్ముని నిరాకరించటం, తృణీకరించటం ఎంత సీరియస్ పాపమో, కృతజ్ఞతారాహిత్యమైన జీవితము అంతే సీరియస్ ప్రాబ్లం. నేను ఏ విధంగా, ఏ వాక్యాధారంగా ఈ మాట చెప్తున్నాను అంటే, ఎన్నుకొనబడినటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వస్తూ ఉంటే, 40 సంవత్సరాలు వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే, వాళ్ళు గొనిగారు సనిగారు. ఎన్నేళ్ళు? ఒక రోజా, 2 రోజుల, 40 సంవత్సరాలు వాళ్ళు గొనుగుతూనే ఉన్నారు. కాబట్టే ప్రభు అన్నాడు, మీ కర్మ, మీ గొనుగుడికే మిమ్మల్ని వదిలేస్తున్నా అంటాడు. ఐ విల్ లీవ్ యూ టు యువర్ ఓన్ మర్మరింగ్, యువర్ ఓన్ కంప్లైనింగ్, యువర్ ఓన్ పిటీ యాటిట్యూడ్. కొంతమందికి ఈ పిటీ యాటిట్యూడ్ ఉంటుంది. ఓహో ఐఎమ్ వీక్, ఐఎమ్ దిస్, నన్ను ఎవరు ప్రేమించరు, నాతో ఎవరు మాట్లాడరు, నేను ఇట్లుంటాను, నా ముఖం ఇట్లుంటుంది. ఇదే ఉంటుంది వాళ్ళకు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు. కొంతమంది నాకు జుట్టు లేదు, జస్ట్ కిడింగ్, ఓకే. ఇలాంటి పిటీ, సెల్ఫ్ పిటీ యాటిట్యూడ్లో ఉంటారు. సెల్ఫ్ పిటీ ఈజ్ బేసిక్. సెల్ఫ్ పిటీ అంటే ఏంటో తెలుసా? స్వయం నింద, తను తాను నిందించుకుంటూ ఉండటం. నా ముఖం బాగలేదు, నేను నల్లగా ఉన్నాను, నేను మంచివాడిని కాదు, నేను ఎప్పుడు ఇంతే. ఎప్పుడు కంప్లైనింగ్, వేరే వాళ్ళ మీదకి కంప్లైంట్ చేసేది ఒకటి, మనంతకు మన మీదకే, మనల్ని మనం ఫర్గివ్ చేసుకోలేని. కొంతమందికి పేర్లు నచ్చవు. ఉదాహరణకు నేనే, ఐ డోంట్ లైక్ మై నేమ్. ఆరోగ్య నా పేరు ఒకప్పుడు, ఇంతకుముందు. ఈరోజు కూడా మా స్కూల్ ఫ్రెండ్స్ నన్ను ఆరోగ్యాన్ని పిలుస్తారు. నాకు వాళ్ళ కోపం వస్తుంది. నాకు ఎంత కోపం వస్తుందంటే, నన్ను ఎవరో కొట్టినారా అనిపిస్తుంది. కొట్టినా కానీ బాధపడినేమో అంత. నా పూర్తి పేరు, నేను పుట్టినప్పుడు మా అమ్మ, మేము క్యాథలిక్ చర్చిలో పెరిగాం కాబట్టి క్యాథలిక్ సంఘంలో ఆరోగ్య ప్రవీణ్ కుమార్ అని పెట్టింది. ఆమె సంతోషంగా పెట్టుకుంది. నాకు నా కర్మగాలి, ఆరోగ్య అయింది. ఇది ఎప్పుడు అనారోగ్యంగా ఉంటాం మనం, మన బతికి ఆరోగ్యం ఏంది అని చెప్పి ఆ పేరు తీసి పారేసాను. ఐ జస్ట్ త్రూ దట్, యాక్చువల్లీ లిటరలీ ఐ త్రూ దట్ నేమ్ అవే. నా ఏ రికార్డులో కూడా ఆరోగ్య కనపడదు ఇప్పుడు. నాట్ ఇన్ మై SSC, నాట్ ఇన్ మై ఇంటర్, నాట్ ఇన్ మై పాస్పోర్ట్, నోవేర్. ఐ జస్ట్ టుక్ ఇట్ అవుట్ బికాస్ నాకు ఇష్టం లేదు ఆ పేరు. లైక్ దాట్. కొంతమందికి పేర్లు ఇష్టం ఉండదు, కొంతమందికి ఇంకా ఏదేదో ఇష్టం ఉండదు. సో బికాస్ ఆఫ్ దోస్ స్మాల్ థింగ్స్, కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను చూసుకుంటే, ఐ ఆల్వేస్ హేట్ మై టీత్. నా ఈ పన్ను చూసుకొని నాకు భలే కోపం వస్తుంది. నాకు అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ కంప్లైంట్స్ విద్ ఇన్ మై సెల్ఫ్. ఇదొక్కటి బాగుంటే ఎంత బాగుండు. యాక్చువల్గా నేనే రాయితో కొట్టి తీసేసిన, అందుకు అది అట్లా వచ్చింది. దాని తప్పు కాదు, మన తప్పే. పైది ఊడిపోకముందే కిందిది వచ్చింది. ఎందుకు? పైదాన్ని 4 ఇట్లా అన్నాం మనం. ఏది గమనున్నాం కదా, ఏదోటి కెలికినాం, అది పైకి పోయింది. ఒకరోజు చర్చికి పోయి రాయి తీసుకొని రాయితో కొట్టి తీసేసిన. ఆ టైప్ నేను. సో వాట్ హ్యాపెండ్? I complained on myself. I am not satisfied with what I am. నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి నేను సంతృప్తిగా లేను. And brothers and sisters, it's a serious sin. You are questioning God's creation. You are complaining about God's perfect work. దేవుడు చేసిన పర్ఫెక్ట్ వర్క్ను మనం ప్రశ్నిస్తున్నాం. We are not happy about what we are. We are not happy about our color. We are not happy about our teeth. We are not happy about our hair. We are not happy about our height.
అంత బాగుంది ప్రభువా, అంత బాగుంది, ఈ కొంచెం సన్నగా ఉట్టించింటే ఎంత బాగుండవు, అంత బాగుంది ప్రభువా, నన్ను అందరూ బొక్కడా అంటున్నారు, అంత బాగుంది ప్రభువా, నాకు పట్టణెత్తి ఇచ్చావే. సో ప్లీజ్ డోంట్ కంప్లైన్, ప్లీజ్ డోంట్ మర్మర్ ఆన్ యునో. సో లెట్స్ గో ఫార్వర్డ్. ఓకే, అది చూసాం. ఇంకేం చూసాం? సో ఇట్ ఈస్ ఎ సిన్ టు నాట్ బీ థ్యాంక్ఫుల్. మనము కృతజ్ఞతలు కలిగి లేకపోతే, కృతజ్ఞతా స్వభావం కలిగి లేకపోతే అదేంటి? పాపము. నెక్స్ట్ ఇంకా ఏం చూసాం? 1 Thessalonians 5వ అధ్యాయము, 1 Thessalonians రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో ఏం చూసాం? ఇట్స్ ఎ కమాండ్మెంట్ టు బి థ్యాంక్ఫుల్, ఇట్స్ నాట్ ఎ సజెషన్. రైట్? సజెషన్ అంటే ఏంటి? మీరు దాన్ని ఏమంటారు, మీకు రోజుకు 3 సార్లు భోజనం చేయొచ్చు అని డాక్టర్ చెప్పాడు అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సజెషన్. రోజుకు 2 సార్లు ఈ బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిందే అంటే మనం ఏమంటాం? ప్రిస్క్రిప్షన్. అంటే నీ అవస్థకు వేసుకోకపోతే సత్తవరా అని, నీ కర్మ అని. కానీ ట్రాఫిక్ లైట్ పడినప్పుడు ఆగాల్సిందే అంటే ఏంటి? కమాండ్మెంట్. అంటే అది చేయకపోతే దానికి శిక్ష ఉంటుంది. కమాండ్మెంట్కు, ప్రిస్క్రిప్షన్కు, సజెషన్కు తేడా ఏంటంటే, సజెషన్ నువ్వు చేసినా చేయకపోయినా పట్టించుకోడు, అది నీ కర్మ. ప్రిస్క్రిప్షన్ చేయకపోతే ఎవరు నిన్ను దండించరు, కానీ నీకు నష్టం వచ్చే అవకాశం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కమాండ్మెంట్ అంటే ఆజ్ఞను పాటించకపోతే ఏమవుతుంది? శిక్ష తప్పదు. సో టు బీ థ్యాంక్ఫుల్ ఈజ్ ఏ కమాండ్మెంట్, అదొక ఏంటి? ఆజ్ఞ. సో క్రీస్తులో సరళత్వం ఉంది. ప్లీజ్, ఇది చాలా సరళమైన విషయాలు, ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. మనం వీ డోంట్ హ్యావ్ టు కాంప్లికేట్ ఇట్. ఓకే, మనం బేసిక్ ఏంటి? మనం ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉండాలి? ప్రభు ఉండమని చెప్పాడు, ప్రభు ఉండి తీరాలన్నాడు. సో లెట్స్ బి థ్యాంక్ఫుల్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండ్ లెట్స్ లుక్ ఇన్ టు వెన్ కెన్ ఐ బీ థ్యాంక్ఫుల్. ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉండగలుగుతాను? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక అంటే నేను నవోదయ స్కూల్లో చదువుకునేటప్పుడు 10th క్లాస్లో 9th క్లాస్లో నేను రాజస్థాన్కి వెళ్ళాను. రాజస్థాన్లో చదువుకుంటున్నా. 9th క్లాస్లో చదువుకున్న తర్వాత 10th క్లాస్కు ఇక్కడ నుంచి వెళ్ళాలి. అప్పుడు బాబ్రీ మసీద్ గొడవలు జరిగాయి. కొంతమంది మీలో పుట్టిండ్రు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మీరు పుట్టిండ్రు. అప్పుడు బాబ్రీ మసీద్ గొడవలు జరిగి ఏం జరిగిందంటే, రైలు పట్టాలు తీసేశారు. దే టుక్ ఆఫ్ ది railway track between somewhere in North India. They took off the railway track. So there used to be a train called Meenakshi Express. Adi that goes from Secunderabad to Jaipur. We were supposed to catch the train. Aa train pattukoni Vijayanagar ane pradeshamlo digali. Ekkada Rajasthan lo Bhilwara district lo. Kani ikkadiki vachin tarvata చూస్తే ఆ పట్టాలు తీసేశారు కాబట్టి మమ్మల్ని రైలు ఎక్కిట్లేదు, వెనక్కి తీసుకెళ్ళట్లేదు. బేసిక్గా ఇక్కడ దగ్గరలో ఉన్న వేరే నవోదయ స్కూల్కి తీసుకెళ్లారు. ఇంకా ఇవన్నీ విని మా అమ్మ ఏం చేసిందంటే, ఇదంతా కాదురా, నువ్వు పోవద్దు, ఏం అవసరం లేదు, నువ్వు వెనక్కి వచ్చేసే అని చెప్పేసి షీ డింట్ ఈవెన్ కలెక్టెడ్ ద టీసీ. ఆ స్కూల్ నుంచి టీసీ కూడా తీసుకోలేదు. తీసుకొని వచ్చి షీ పుట్ మీ ఇన్ ఎ డిఫరెంట్ స్కూల్, వేరే స్కూల్లో పడేసింది. ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. నేను యాక్చువల్గా తెలుగు మీడియం చదువుకొని నవోదయకి వెళ్ళాను. చెట్టు కింద కూర్చొని ఇల్లు నేర్చుకొని నవోదయకి వెళ్తే సిఎస్ఐ స్కూల్. ఐ వాజ్ ఇన్ సిఎస్ఐ స్కూల్. ఇట్స్ ఏ మిషన్ రన్ స్కూల్, దట్ టు ఇన్ తెలుగు మీడియం. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు నవోదయ, and from there I went to Hindi medium, and from there my mother brought me to English medium. Suddenly in 10th class I got to write my exams in English medium. Wow, great idea, hai na? Bahut sahi idea hai. I took that, తీసుకున్నాను, రాద్దాం అనుకున్నాను, రాస్తున్నాను, నేను కష్టపడి చదువుతున్నాను. నాతో పాటు మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడి ఈ దవడ మొత్తం తెగిపోయింది. ఇక్కడ ఇది మొత్తం తెగిపోయింది. మన అశోక్కు ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ అశోక్కు తెగలేదు. తెగిందా? లోపల మాత్రం ఇంజురీ. ఈ అమ్మాయికి ఇది కూడా తెగిపోయింది. యాక్చువల్గా కుట్లేశారు ఇక్కడ. ఆ అమ్మాయి ఒక సైడ్ నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది,
మరాఠీ పిల్ల, చాలా అందంగా తెల్లగా ఉంటుంది. షీఈస్ బ్యూటిఫుల్ ఫ్రమ్ వన్ సైడ్, బట్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఇఫ్ యూ లుక్ అట్, షీఈస్ ఆల్ స్టిచ్డ్. ఆమెకు కుట్లేశారు మొత్తం, ఈ దవడ ఇదంతా కుట్లే ఉంటాయి. సో అమ్మాయి, షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ హర్ సెల్ఫ్, వెరీ బ్యాడ్ అబౌట్ హర్ సెల్ఫ్, రైట్? అలాంటి పరిస్థితిలో ఇఫ్ యూ గో అండ్ టాక్ టు హర్ అండ్ సే, oh, you got to be thankful, it is not easy, right? It is not easy. Suddenly one night you are sick, you go to hospital and got the doctor tells you you have cancer. Can you be thankful? No, thankful undagaluta. It is easy to say that you need to be thankful every time, but practically it is very difficult. Practically, you want to be thankful when you met an accident? Wow, very tough. నీకు జరిగేది పక్కన పెట్టేస్తే పక్కనోడికి నీకంటే ఎక్కువ జరిగితే ఇంకా కష్టం. ఉదాహరణకి చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఏంటంటే నువ్వు మీ ఫ్రెండ్ చదువుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు నైట్ అవుట్ లెగ్గొట్టారు. నైట్ అవుట్ అని చెప్పి సినిమాలకు వెళ్ళారు. మేము వెళ్ళేవాళ్ళం 10th క్లాస్లో, భయంకరంగా తిరిగేటోళ్ళం. బాగా తిరిగి అంతా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నా ఫ్రెండ్ ఏమో ఫెయిల్ అయ్యాడు. నేను ఫస్ట్ క్లాస్, నేను యాక్చువల్గా 79 పాయింట్ చేంజ్ వచ్చింది నాకు. మ్యాథమెటిక్స్లో 98% వచ్చింది, కానీ వాడు ఫెయిల్ అయ్యాడు. ఇద్దరము సినిమాలకి వెళ్ళాం, ఇద్దరం తిరిగాం, ఇద్దరం బీడీలు తాగాం, ఇద్దరం సిగరెట్లు తాగాం, ఇద్దరం మందు 10th క్లాస్లో. బట్ ఈ గాట్ ఫెయిల్డ్. వాడికి కోపం ఏంటి తెలుసా? వాడు ఫెయిల్ అయిందని కాదు, నేను పాస్ అయినానని కోపం వానికి. నేను పాస్ అయినానని కోపం. కెన్ హీ బీ థ్యాంక్ఫుల్? సో థ్యాంక్ఫుల్నెస్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఎమోషన్. It is a feeling within you. No, you got to feel it. So just saying be thankful, be thankful, be thankful, it doesn't make any sense. You need to know how can you be thankful? Is it possible? Or in what circumstances it is possible? Let's start opening a Bible and see what Bible says about when can we be thankful. Colossians chapter 2 verse 7. రెండవ అధ్యాయం 7వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. 6వ వచనం కూడా చదివితే కంప్లీట్నెస్ ఉంటుంది. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఇంకా మిగిలింది విశ్వాసం ముందు స్థిరపడటం. సో ది ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు నో ఈజ్, యూ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. యూ వాంట్ టు ఒబే ద కమాండ్మెంట్ ఆఫ్ బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. 1 Thessalonians లో మీకు చెప్పిన ఆ కమాండ్మెంట్ను, ఇఫ్ యూ వాంట్ టు ఒబే ఇట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, దెర్ ఈస్ ఓన్లీ వన్ వే, అండ్ దట్ వే ఈస్ వెరీ సింపుల్. అండ్ దట్ వే ఈస్ to be deeply rooted in Christ. To be deeply rooted in Christ. Okay, what do you mean by deeply rooted in Christ? How do you say that you are deeply rooted in Christ? ఎలా చెప్పగలుగుతావు? డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్ నేనున్నాను అని నేను ఎలా చెప్పగలుగుతాను? లేదా నేను లేను అని ఎలా చెప్పగలుగుతాను? what is the measure? How do I know that I am deeply rooted in Christ? నేను క్రీస్తునందు వేరు పారి ఉన్నాను అని నాకు ఎలా తెలుస్తుంది? నేను ఏ విధంగా తెలుసుకోగలుగుతాను? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 2. ఫిలిపియన్స్ చాప్టర్ 2. Okay? Philippians chapter 2. Let me read it. క్రీస్తు యేసునకు కలిగిన, 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడిగా కనబడి
ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో to be deeply rooted in Christ means to have the same attitude of Christ. క్రీస్తు మనస్సు కలిగి ఉండటమే క్రీస్తునందు మన వేర్లు పాతుకొని పోవటం అని అర్థం. If you want to follow Christ, if you want to be deeply rooted in the Christ, there is only one way. I mean, there are many ways, but one of the ways or primary way is to have an attitude, to have a heart like Christ had. క్రీస్తు కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. What was his heart? ఆయన ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? You all know, మనందరికీ తెలుసు, he is King of Kings, Lord of Lords. He created everything. He created you. He created me. He did everything. And we rebelled against him. మనం పాపం చేసి ఆయనను పోరా అన్నాం. బేసిక్గా చెప్పాలంటే, పోయి చూసుకున్నాం పో అని ఆయనతో దూరం వెళ్ళిపోతే వాట్ హీ డిడ్ చూడండి, చదవండి 7లో ఏముంది? మనుష్యుల పోలికగా పుట్టాడు ఫస్ట్. హీ కేమ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్ ఫస్ట్. హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దాసుని స్వరూపం అంటే జస్ట్ మనుషులుగా పుడితే దట్స్ ఓకే, బట్ హీ బికేమ్ ఎ సర్వెంట్. టు హూమ్? టు మెన్. So, if you are deeply rooted in Christ, what will you become? You will become a servant. That's what it is. You will become a what? You will become a servant. You cannot be deeply rooted in Christ unless and until you are not a servant. నువ్వు దాసునివి కాకుండా క్రీస్తునందు వేరు పారి ఉండలేవు. అది సాధ్యం కాని పని. ఈ కాలంలో మనం చూసే దాసులు ఎలా ఉంటారు అంటే, క్రీస్తు దాసులు, పేర్లు క్రీస్తుదాసు, యేసుదాసు, దేవదాసు, అందరు దాసులే ఉంటారు. యేసు పాదం అంటే పాదాల దగ్గర దాసుడు, కానీ ఆయన ప్రవర్తన దాసులాగా ఉండదు. ఆయనకు అందరూ దాసులే ఉంటారు. ఆయనకు దాహం అయితే నీళ్ళడానికి ఒక దాసు, కాళ్ళు నొప్పిస్తే ఒత్తడానికి ఒక దాసుడు ఉంటాడు. ఆయన కూర్చొని ఆర్డర్లు వేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. రైట్? దట్స్ ది మోడల్ దట్ వీ హ్యావ్ సెట్. లోకము చూపించే లీడర్షిప్ అది. లోకం చూపించే నాయకత్వపు విలువలు అలా ఉంటాయి. క్రీస్తు చూపించే నాయకత్వపు విలువ, ఇఫ్ యూ వాంట్ టు బి థ్యాంక్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్, కృతజ్ఞత కలిగి ఉండాలి అనుకుంటే అన్ని సమయాల్లో అన్ని రకాలుగా ది బెస్ట్ వే ఫర్ యూ ఈస్ to become a servant. To become a servant. దాసునిగా మారి నాది నీది అన్న తేడా లేదురా భయ్, ఇది మనది అని ఏ రోజైతే జీవిస్తావో నీకు కలిగి ఉండడంలోనూ కృతజ్ఞత కలిగి ఉంటావు, లేమిలోనూ కృతజ్ఞత కలిగి ఉంటావు. You will be thankful in what you have. You will be thankful even if you don't have. Because you have decided in your mind that you are a servant. You are not the owner of anything. You are just a custodian. You know what custodian means? Custodian అనే పదం ఎప్పుడన్నా విన్నారా? కస్టోడియన్ అంటే, మన భారతదేశంలో డబ్బులు ఉన్నాయనుకోండి, మొత్తం భారతదేశంలో ఉన్న డబ్బులన్నీ ఎక్కడుంటాయి? రిజర్వ్ బ్యాంక్లో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఓనరా మన డబ్బులకి? రిజర్వ్ బ్యాంక్ ఓనరా? కాదు. కానీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ పెడితేనే 10 రూపాయలు చెల్లుతుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ పెట్టకపోతే ఏ రూపాయి చెల్లదు. వై? డబ్బులు మనందరివి. మనీ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. బట్ హూ ఇస్ ద కస్టోడియన్? హూ మేనేజెస్ ఇట్? రిజర్వ్ బ్యాంక్. ఇన్ ద సేమ్ వే, దట్స్ హౌ ఇట్ ఈస్. ఇఫ్ వీ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్, నేను దీనికి కేవలము ఒక కస్టోడియన్ని మాత్రమే, ఒక గృహ నిర్వాహకుని మాత్రమే. I am not the owner of my flat. I am not the owner of my car. I am not the owner of my company. I am not the owner of the church. I am not the owner of my any belongings. I am just a custodian. ఒక సమయం వస్తుంది, సంఘం కోసం నీ ఫ్లాట్ నువ్వు ఇవ్వగలుగుతావా? వెల్,
ఐ నీడ్ టు బీ, నేను థ్యాంక్ఫుల్గా ఉండాలి అనుకుంటే చేయాలి, నేను కృతజ్ఞతలు కలిగి ఉండాలి అనుకుంటే చేయాలి. లేకపోతే దేవునికి నాకు మధ్యలో జరిగిన విషయం అది. దేవుడు నన్ను ప్రశ్నించే సమయంలో నేను తలదించుకునే పరిస్థితి వస్తుందేమో. సో when you are thankful, you will spread your resources out and you will invite people to participate in your resources. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు నీ వనరులను పరిచి పిలుస్తావు, అందరినీ రా ఇది మనది అంటావు, మనం అని పిలుస్తావు. నీ మాటల్లో మనము అన్న పదమే ఉంటుంది. జస్ట్ లైక్ హ్యావింగ్ హార్ట్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ ద కీ, మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఇఫ్ యూ గెట్ every deep truths of Bible and theology, and if you don't get the heart of Christ, basically you are not a Christian. That's the definition. ఒకవేళ మీకు తత్వ సిద్ధాంతము అంతా తెలిసిపోయింది, మీకు జ్ఞానం అంతా వచ్చేసింది, ఎవ్రీథింగ్ యూ ఎర్న్డ్, బట్ యూ డోంట్ గెట్ దిస్ సింపుల్ ట్రూత్ దట్ యు ఆర్ అ క్రిస్టియన్ బికాస్ యూ హ్యావ్ క్రైస్ట్స్ హార్ట్. నువ్వు క్రైస్తవునివి అని ఎందుకు అంటున్నారు అంటే నీలో క్రీస్తు హృదయం ఉంది అన్న విషయం నువ్వు చెప్పలేనప్పుడు బేసికలీ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ వాట్ వి బిలీవ్ అండ్ వాట్ వి యాక్ట్. ఓకే, ది సెకండ్ థింగ్, లెట్స్ గో టు సెకండ్ థింగ్. ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. లెట్ మీ సీ ఇట్. ఓకే, ఎఫిషియన్స్ చాప్టర్ 2. ఇందులో 6 నుంచి చదివితే 13 వరకు క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు అంటూ 4 సార్లు ఉంటుంది. నన్ను చదవమంటారా? యు వాంట్ మీ టు రీడ్ ఇట్ ఆర్ ఎనీవన్ కెన్ ఎనీవన్ వాలంటీర్ ఫర్ మీ? yes yes సార్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా 7వ వచనం చదవమ్మా. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనతో కూడా లేపి ఆయనతో కూడా. 10వ వచనం, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. 13వ వచనం, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమైన. యాక్చువల్లీ ఈ క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు అన్న ఈ సెంటెన్సెస్ ని గనక మీరు ఒకసారి చదివితే బేసికలీ ఇట్ సమ్మరైజెస్ యువర్ క్రిస్టియన్ లైఫ్. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి, కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు ఒకసారి ఆ 4 క్రీస్తు యేసునందులను తీసుకొని మీరు రాసుకోండి. యూ విల్ సమ్మరైజ్ ది ఎంటైర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి ఒక సమ్మరీ మీరు ఇచ్చేస్తారు. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ క్రైస్ట్. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇన్ క్రైస్ట్. దట్స్ ఇట్. దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. క్రీస్తును కలిగి ఉండటము అంటే క్రీస్తులో ఉండటమే. క్రీస్తులో ఉండటము అంటే క్రీస్తు హృదయమును కలిగి ఉండటమే. క్రీస్తు హృదయమును కలిగి ఉండటము అంటే ఇప్పుడు మనము ఈ 4 చూస్తాం. మొట్టమొదటిది ఆయన ఉపకారాన్ని అర్థం చేసుకుంటాం. 6వ వచనంలో చూస్తాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 6, హిస్ ఫేవర్ దట్ హీ డిడ్ టు us. ఆయన చేసిన ఉపకారం, క్రీస్తు యేసునందు మనకు కలిగిన ఉపకారం. 2వది 7వ వచనంలో మన పునరుత్థానం, క్రీస్తు యేసునందు ఆయనతో కూడా మనల్ని లేపటం. సో ఆయన ఉపకారం చేసి మన కోసం, మనం చావాల్సిన చోట ఆయన చచ్చిపోయి మనల్ని కూడా పాపానికి చంపి వదిలేయకుండా ఆయన మనల్ని తిరిగి పునరుత్థానులుగా చేస్తాడు. ఆయనతో కూడా క్రీస్తు యేసునందు మనల్ని పునరుత్థానులను చేస్తాడు. 2వ మాట, వర్స్ 10, ఆయనే మనల్ని సృష్టించిన వాడు, మనల్ని నూతన సృష్టిగా చేసిన వాడు ఆయనే. ఆఖరి మరియు 4వ మాట 13వ వచనము, అలా చేయటం ద్వారా మనము ఆయనకు సమీపస్థులం అయ్యాం. We were away from God, but now we are close or closer to God because we are in Christ. క్రీస్తు యేసు నందు ఉన్నాం కాబట్టి. So if you understand the favors he did to you, ఆయన మనకు చేసిన ఉపకారాలు గనక మనం గుర్తుపెట్టుకుంటే, we will be thankful. We will definitely be thankful.
ఆయన మనల్ని చచ్చిన వాళ్ళలాగా మనం ఉన్న సమయంలో మనల్ని తిరిగి లేపాడు అన్న విషయం గుర్తుంచుకుంటే వి విల్ బి థ్యాంక్ఫుల్. వి విల్ బి గ్రేట్ఫుల్. మనము చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం. మూడవదిగా, ఆయన ఎందుకు పనికిరాని మన జీవితాన్ని నూతన సృష్టిగా చేశాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వి విల్ డెఫినెట్లీ బి థ్యాంక్ఫుల్. నాలుగవదిగా, మరి ప్రాముఖ్యంగా, మనకు దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని తీసివేసి తూర్పుకు పడమరకు దూరం ఎంతుంటుందో అంత దూరము మన పాపాలను తీసివేసి ఆయన మర్చిపోయి క్రీస్తు యేసునందు మనం ఆయనకు సమీపస్థులం అయ్యాము అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే వి విల్ బి థ్యాంక్ఫుల్. వి విల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ దీస్ టూ రెఫరెన్సెస్ ఆర్ ఈజీ టు రిమెంబర్, రైట్? ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఎఫిషియన్స్ చాప్టర్ 2. ఎఫిషియన్స్ అండ్ ఫిలిపియన్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి, రైట్? ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఎఫిషియన్స్ చాప్టర్ 2, రైట్? Let's move forward. 2 Timothy chapter 3 verse 15. ఎంతమందికి ఇది కంఠస్థం వచ్చండి? 2వ తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఎంతమందికి కంఠస్థం వచ్చు? దావీదునుడు సన్నద్ధుడై, ఓకే, రైట్. So we are in a Bible study, okay? So Bible study means you need to actually study the Bible, not just read it. Okay. 2 తిమోతి 3వ అధ్యాయం 15 చదవండి. 15th verse. నేర్చుకొని రూఢి అని, ఓకే, తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ. సంగతి తెలుసుకొని ఆ. వాటి యందు నిలకడగా ఉండటం. యూ కెన్ బి థ్యాంక్ఫుల్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఫర్మ్ ఇన్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్. దేవుని వాక్యమందు నువ్వు నిలకడగా ఉన్నప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటావు. యాక్చువల్గా దేవుని వాక్యమే కాదు, దేంట్లో అయినా సరే నువ్వు నిలకడగా లేకపోతే నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండలేవు. If you're not consistent in something, you can never be thankful. I have learned it in my experience. I have a friend, మంచి ఫ్రెండ్, వాడు మంచి క్రైస్తవుడు, కష్టపడతాడు, అన్నీ బాగుంటాయి. వాడిని నాతో పాటు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో తీసుకున్నాను నేను వాడిని. ఎందుకు? వాడికి యాక్చువల్గా ఏ ఉద్యోగం చేయలేదు వాడు, కానీ నేను ఎక్కడికి పోయినా జెండా వార్త ఫస్ట్ మనలో పట్టుకొచ్చుకుంటా, పోయి వాడిని పట్టుకొచ్చుకున్నా, అమెరికా తీసుకుపోయాను నాతో పాటు. బట్ ది ఓన్లీ థింగ్ హీ మిస్డ్ ఇన్ హిజ్ లైఫ్, ఒకే ఒక్క విషయంలో ఆయన పొరపాటు చేస్తాడు. ఏంటి అంటే, హీఈస్ నాట్ ఫర్మ్ ఇన్ హిస్ డెసిషన్స్. హీఈస్ నాట్ ఫర్మ్. ఆయన నిలకడగా ఏ నిర్ణయంలోనూ ఉండడు. నిలకడ కలిగి ఆయన ఉండలేడు. ఆయన ఒక్క చోట కూర్చోలేడు. ఆయన ఒక్క చోట ఉండి పని చేయలేడు. ఆయన ఒక్క చోట ఒక నిర్ణయంలో ఉండలేడు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లైక్ దట్? Be honest with yourself. Okay, you don't need to raise your hand. It's okay. But let me tell you one thing. It's a big curse, brothers. అది ఒక పెద్ద శాపం మనకి. It is not a curse because somebody else has put a curse on us. But it is a curse because it is our own habit. You need to be very careful in that. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిలకడ కలిగి. That is my problem as well. నా ప్రాబ్లం కూడా అదే. ఏంటి అంటే, నేను కన్సిస్టెంట్గా నిలకడగా ఒకటి చేయాలి అంటే నాకున్న పర్సనాలిటీకి నాకు చాలా ఛాలెంజింగ్ అది. ఐ నీడ్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైమ్. ఇది చేసి మళ్ళీ ఇంకోటి చేయాలా. దట్స్ మై పర్సనాలిటీ. బట్ గాడ్ ఈస్ ట్విస్టింగ్ మై హ్యాండ్. దేవుడు నా చేయి తిప్పుతున్నాడు. అండ్ హీ వాంట్స్ మీ టు స్టే ఇన్ వన్ ప్లేస్ అండ్ వన్ థింగ్. చూజ్ వన్ థింగ్. నీకు ఇంకొకటి కనిపించవచ్చు, చాలా మంచిది కనిపించవచ్చు, చాలా బాగా ఉండేది కనిపించవచ్చు, చాలా అభివృద్ధిది కనిపించవచ్చు. బట్ ద లార్డ్ సేస్, నిలకడగా ఉండు. నువ్వు నేర్చుకున్న వాటిలో నిలకడగా ఉండు. ఇట్ విల్ పే ఆఫ్. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. Okay, I have only 10 more minutes. I don't know if I can finish it or not, but yeah. Let me tell you an example. నేను తెలుసో తెలియకో నేను ఇవాంజలిజం చేసినప్పటి నుంచి కంపెనీలో నేను తీసుకున్న మొట్టమొదటి జాబ్ ఇందోర్లో మన మినిస్ట్రీ కోసమే చేశాను. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీకి చేశాను. ఆ తర్వాత ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీకి చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను.
ఎవ్రీ జాబ్ దట్ ఐ డెడ్ ఫర్ సమ్ రీజన్ ఇట్ వాజ్ మార్కెటింగ్ అండ్ సేల్స్. నేను యాక్చువల్గా నేను అనుకున్నాను నేను నిలకడగా లేనేమో అని, నేను నిలకడగా లేమని ప్రశ్నించుకుంటూ యాక్చువల్గా ఒకరోజు ప్రార్థన చేస్తుంటే వరకు బుద్ధిలో ఉన్నాడు, నువ్వు చేసేదే అది రా అన్నాడు ప్రభు. నువ్వు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నావు రా అయినా, నువ్వు చేసేదే మార్కెటింగ్ అండ్ సేల్స్, దట్స్ వాట్ యు ఆర్ అన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ లిటిల్ బిట్, బట్ ఇట్ పెయిడ్ ఆఫ్. లాస్ట్ అంటే ఫస్ట్ రేట్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు ఏం జరిగిందంటే, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేవాడిని, నువ్వు కూడా మ్యాగ్నక్వెస్ట్లో దే యూస్ టు పే మీ అమౌంట్ వద్దు, దే యూస్ టు పే మీ వెల్. ఓకే, ఒక ఎక్స్ లక్షలు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి, నాకు వాళ్ళు ఎక్స్ లక్షలు ఇచ్చేవాళ్ళు అనుకోండి, సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు. నేను కష్టపడి పని చేసేవాడిని వాళ్ళకు, అమెరికా వెళ్ళేవాడిని, ఆ దేశం ఈ దేశం వెళ్ళటం, కష్టపడటం, ప్రోడక్ట్ అదేంటి ఆర్డర్స్ పట్టుకురావటం, ఏదో చేసేవాడిని కాళ్ళు చేతులు కొట్టి. నేను అప్పుడు డేవిడ్ స్టోన్తో పరిచయం అయిన తర్వాత మాట్లాడుతున్నాను. సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అవతలతో పని ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అదేదో ఒకరోజు ఇట్ పేస్ ఆఫ్, అదేదో ఒకరోజు యూజ్ అవుతుంది. నేను డేవిడ్ స్టోన్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నా. ఆయన నాకు కాల్స్ రిటర్న్ చేసినా చేయకపోయినా నేను ఏదో ఒక ఈమెయిల్ రాయటం, ఏదో కల్పించుకొని మాట్లాడటం, ఏదో చేసేవాడిని. బికాస్ దట్స్ వాట్ ఐ డూ. అదే నేను చేస్తాను యాక్చువల్గా సేల్స్ అండ్ మార్కెటింగ్లో, దట్స్ వాట్ ఐ డూ. ఓకే, దట్ వీ కాల్ దట్ యాజ్ ఫాలో అప్ అంటాం దాన్ని. అలా చేసేవాడిని. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను డిసైడ్ అయిపోయాను హైదరాబాద్ వదిలిపెట్టేసి ఇందోర్ వెళ్ళిపోవాలి అనేసి. అక్కడ నేను వెళ్ళే చర్చిలో కూడా చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను బ్రదర్, ఇమానుయేల్ సఫర్షిప్ బేగంపేటలో, నాకు ఇక్కడ కష్టమవుతా ఉంది, నేను ఐ హ్యావ్ టు గో, నా మనసంతా అక్కడే ఉంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను. సరే అని చెప్పి అందరు ప్రార్థన చేస్తున్నారు. సరే బాగానే ఉంది. నేను ఇందోర్ పోయినాను. అక్కడ నేను ఇక్కడే ఉండి ఇందోర్లో ఒక జాబ్ సంపాదించుకున్నా. ఇక్కడ ఎక్స్ లక్షలు ఇచ్చేవాళ్ళు కదా, అక్కడ X+1 లక్షలు ఇస్తున్నారు. రీయడానికి రెడీ, వాళ్ళు వచ్చేసే అంటున్నారు. నా సొంత ఇల్లు ఉంది నాకు అక్కడ, అంతా ఓకే, అంతా డన్, పోదాం అనుకున్నాం, డిసైడ్ అయిపోయాం. అక్కడికి వెళ్ళాము. ఇంకా రేపు ఉదయం వెళ్ళి సైన్ పెట్టాలి కాంట్రాక్ట్ మీద. ఓకే, నేను మీకు పని చేస్తాను, ఐ విల్ జస్ట్ హ్యావ్ టు గో అండ్ సైన్ ది కాంట్రాక్ట్ ఇన్ ఇందోర్. బట్ బిఫోర్ ఐ డూ దాట్, somebody else called me from another company from Hyderabad, and he said, okay, I have a job for you, and you need to. Then I said, you know what, I'm not interested, I already got a job in Indore, I'm going there. But this guy is selling his company to me now. Oh, no, it's a good company, చాలా మంచి కంపెనీ, రండి పని చేయండి, అది ఇది అంటూ నాకు సేల్ చేస్తున్నాడు. ఇందోర్లో నేను వెళ్ళిన చోట ఒక ఆంటీ నాకు చెప్పింది, వద్దు బాబు, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం లేదు, అది ఇదని ఆమె నన్ను నిరుత్సాహపరిచింది. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలామంది ఉన్నారు ఇక్కడ పనిచేసేవాళ్ళు, నువ్వేదో సేవ అంటున్నావు కదా, మీ మామ చేసుకుంటున్నా బాగా, నువ్వు వచ్చి పెద్ద చేసేది ఏం లేదని నన్ను నిరుత్సాహపరిచింది. నాకు అర్థం కాల, వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ ప్రభా, ఐ వాంట్ టు గో దేర్ బట్ దే డోంట్ వాంట్ అస్ ఆర్ వాట్, లేకపోతే ఏంటి అని నేను ఆలోచిస్తున్న సమయంలో దిస్ గాయ్ ఫ్రమ్ అనదర్ కంపెనీ హీ కాల్స్ మీ అండ్ హీ సేస్ 2x lakhs నేను నీకు ఇస్తాను. అంటే నేను సంపాదించేదానికి డబల్ కంటే ఎక్కువ లక్షలు నేను నీకు ఇచ్చేస్తాను, వచ్చేసే అన్నాడు. ఇక అక్కడ వాళ్ళు వద్దంటున్నారు, ఇక్కడ నేను రిజైన్ చేసేసాను, ఇంకా వెళ్ళాల్సిందే కాబట్టి ఈ కంపెనీలోకి వచ్చేసాను. ఆ కంపెనీలోకి వచ్చిన 2 నెలలకు డేవిడ్ స్టోన్ నేను ఎంతైతే ఆ కంపెనీలో తీసుకోవడం మొదలుపెట్టానో అంతనే నాకు ఇచ్చి తీసుకున్నాడు నన్ను మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేయడానికి. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇట్ వాజ్ ఆల్ ఎ ప్రిపరేషన్ ఫర్ మీ టు టేక్ మీ టు అ నెక్స్ట్ లెవెల్. ఒక నెక్స్ట్ లెవెల్కి నన్ను తీసుకెళ్ళటం కోసము నన్ను ప్రభువు తయారు చేశాడు. నేను ఒకవేళ మ్యాగ్నక్వెస్ట్లో నేను X లక్షలు తీసుకున్నాను కదా, అంతలోనే కనుక నేను మిగిలిన వాళ్ళను హైర్ చేసుకోవడం మొదలు పెడితే, నా ఎంప్లాయీస్ని, వాళ్ళకి నాకంటే తక్కువ ఇస్తాడు కదా డేవిడ్ స్టోన్. ఆ ఆశీర్వాదాల్లో లోటు నా ఒక్కరికే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా కనిపించేది. కానీ ప్రభు అలా ప్రిపేర్ చేశాడు. సో కన్సిస్టెన్సీ, నిలకడగా ఉండడం వల్ల ఇది మనకు వచ్చే ఆశీర్వాదం. నిలకడగా ఉంటే ఒకానొక రోజు ఇట్ విల్ పే బ్యాక్. అది మనకు తప్పకుండా వెనక్కి తిరిగి పే చేస్తుంది. లెట్స్ గో. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయేది నేను కంప్లీట్ చేయలేకపోవచ్చు, బట్ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఓకే, ఫిలిప్పీన్స్ చాప్టర్ 1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మొదటి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ థ్యాంక్ఫుల్. ఓకే, so you can definitely, I thank God today because I was at least a little bit still or little bit నిలకడగా ఉన్నాను అని ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పగలను ప్రభువాను నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి. సో ప్రభువు యొక్క వాక్యమందు నిలకడగా ఉన్నవాడు తప్పకుండా కృతజ్ఞతలు కలిగి ఉంటాడు. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. సో అనదర్ క్రీస్తు యేసునందు మనకున్న ఇంకొక ఆశీర్వాదం, లేకపోతే క్రీస్తు యేసునందు మనం ఉన్నప్పుడు మనకొచ్చే, మనము థ్యాంక్ఫుల్గా లేకపోతే కృతజ్ఞులమై ఉండటానికి ప్రభువు మనకిచ్చే మాట మనం ఏంటి అది అంటే, చూడండి 3 మాటలు ఉన్నాయి. అతిశయ, ఆనందము, అభివృద్ధి. దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ క్రైస్ట్ ఫర్ us to be thankful. Number 1 అతిశయము, Number 2 ఆనందము, Number 3 అభివృద్ధి. అతిశయము ఆనందం గురించి తర్వాత మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు యూ అబౌట్ అతిశయం అండ్ ఆనందం సమ్ టైమ్ లేటర్. నెక్స్ట్ బైబిల్ స్టడీ ప్రాబ్లీ వీ విల్ కంటిన్యూ దిస్ టు బీ థ్యాంక్ఫుల్. బట్ లెట్స్ టాక్ అబౌట్ అభివృద్ధి. దీన్ని ఇంగ్లీష్లో అభివృద్ధి అన్నప్పుడు అక్కడ వాడిన పదం ఏంటంటే టు ఇంక్రీజ్ అండ్ No, not prosper. To abound. Abundant కాదు, abound అంటే కలిసి ఉండటం. To increase and abound అని వాడతారు. నీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆ మాట చదువు. Does anyone have an English Bible here? Yeah, can you please read it? 26. Philippians chapter 1 verse 26. I shall abide and continue with you all. Abide is what అభివృద్ధి. అభివృద్ధి అంటే అబైడ్ అని అర్థం, అంటే ఆయనలో కలిసిపోవటం. టు ఇంక్రీజ్ అండ్ అబైడ్ అన్న పదమే అది. ఇంక్రీజ్ అండ్ అబైడ్ అంటే విస్తరిస్తూ ఆయనలో పాతుకుపోవటాన్నే మనము అభివృద్ధి అంటాం. అభివృద్ధి అన్న పదము ఈ కాలంలో ప్రాస్పెరిటీ లేకపోతే ఎక్కువ ధనార్జన అన్న మీనింగ్లో మనం తీసుకుంటూ ఉంటాం. ధనార్జనను అభివృద్ధి అని మాట్లాడే, ఆ విధంగా అర్థం చేసుకునే రోజులు ఇవి. సో ఐ వాంట్ టు గివ్ ఎ లిటిల్ క్లారిటీ ఆన్ దిస్. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ బైబిల్ స్టడీలో విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ ఫర్ నౌ ఐ వాంట్ టు గివ్ ఎ లిటిల్ బిట్ క్లారిటీ ఆన్ ఇట్. ఇట్ ఈస్ హెరెసీ to say that if you believe in Christ, you will prosper. Listen to me very carefully. నువ్వు క్రీస్తును no. If you want to be prosperous, you believe in Christ. If you say that, that is heresy. అంటే నువ్వు ధనవంతుడివి అవ్వాలి లేకపోతే అభివృద్ధి చెందాలనుకుంటున్నావా, క్రీస్తు దగ్గరికి రా అని చెబితే అది తప్పుడు బోధ. చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ సంఘాలు అలాగే చెప్తాయి. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ధనం ఒక్కటే చెప్పడు, ధనం ఇస్తాను అని ఎవరు చెప్పడు. నీ ధనాన్ని విడిచిపెట్టి రమ్మంటాడు, నీకు కలిగి ఉన్నది విడిచిపెట్టి రమ్మంటాడు, నీ సిలువను ఎత్తుకొని రమ్మంటాడు. నువ్వు నా దగ్గరికి వస్తే నీ మీద ఉమ్మేస్తారా అంటాడు. నువ్వు నా దగ్గరికి వస్తే నీ తల్లిదండ్రులు నువ్వు కాదనుకోవాలి అంటాడు. నువ్వు నా దగ్గరికి వస్తే నీ ఇంటి వారిని నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి రా అంటాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ రినౌన్సియేషన్. అది అంతా కూడా వదిలిపెట్టి వచ్చే పిలుపు. అంతేగాని నువ్వు వస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు వస్తే నేను ఇది ఇస్తా అనటానికి ప్రభు బిజినెస్ చేయడు. ఇట్ ఈస్ నాట్ హిస్ విల్. అది కాదు ఆయన చేసేది. బట్ దెర్ ఈజ్ అనదర్ ఈక్వల్ హెరసీ. ఇలాంటిదే ఇంకొక తప్పుడు బోధ కూడా ఉంది. ఏంటి అంటే, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఏమీ రాదు, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు ఏమి ఉండవు
అని చెప్పేది కూడా అంతే తప్పుడు బోధ. ఆయన దగ్గరికి ఆశీర్వాదాల కోసం మనం రావాల్సిన అవసరం లేదు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏ కొరత ఉండదు. ఇది నిజమైన బైబిల్ చెప్పే సత్యం. ఆయన దగ్గరికి వచ్చిన వారికి కొరత ఉండదు. కొరతను పోగొట్టుకోవడం కోసం ఆయన దగ్గరికి వస్తాను అంటే మూతిపోలు రాలగొడతాడు. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు జీసస్ జస్ట్ టు బి రిచ్, హీ వోంట్ యాక్సెప్ట్. యూ విల్ జస్ట్ గెట్ లాస్ట్, ఐ డోంట్ ఈవెన్ నో యూ, నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటాడు. బట్ అన్కండిషనలీ యూ వాంట్ టు ఫాలో హిమ్, హిల్ ప్రాస్పర్ యూ. దేవుని వాక్యం చెప్పే సత్యం అది. దెర్ ఈస్ ప్రాస్పెరిటీ ఇన్ జీసస్, బట్ జీసస్ ఈజ్ నాట్ ఫర్ ప్రాస్పెరిటీ. జీసస్ ఈజ్ ఫర్ జీసస్, దట్స్ ఇట్. జీసస్ ఈజ్ నాట్ ఫర్ ప్రాస్పెరిటీ. ఈ విషయాన్ని మనం ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఏమి అభివృద్ధి పొందాలి? ప్రేమ అభివృద్ధి పొందాలి. మన ప్రేమ అభివృద్ధి పొందాలి. ఇదే మాట ఇంకొక మాటలో ఉంటుంది చూడండి. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 Thessalonians chapter 3 verse 13, and I'll stop here. మేము మీ ఎడల ఈలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్టు ప్రభువు దయచేయును గాక. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. We will continue next week about ప్రేమలో అభివృద్ధి పొందటం అనే దాని గురించి వచ్చే వారం కంటిన్యూ చేస్తాం. బట్ లెట్ మీ టెల్ యూ అ స్టోరీ. ఒక అమ్మాయి, ఒక నల్ల జాతి టు అ బ్లాక్ అమెరికన్ కపుల్, స్మాల్ చైల్డ్, ఒక అమ్మాయి పుడుతుంది. అండ్ షీ లూజెస్ హర్ మదర్ అండ్ ఫాదర్ వెన్ షీ ఈస్ 3. 3 సంవత్సరాలు ఆమెకు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు చనిపోతారు. హర్ గ్రాండ్ మదర్ యూస్ టు స్టిచ్ హర్ క్లోత్స్ యూజింగ్ సాక్స్, అంటే ఇవి బియ్యం బస్తాలు అలాంటివి వాడి ఆమెకు బట్టలు కుట్టేది ఆమె. దట్స్ హౌ పువర్ దే వర్. ఓకే, స్లోలీ హర్ గ్రాండ్ మదర్ ఆల్సో డైస్. ఆమె అవ్వ కూడా చనిపోతుంది. దెన్ వన్ ఫైన్ ఈవినింగ్ హర్ ఫాదర్ హూ లెఫ్ట్ దెమ్, వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ నాన్న దగ్గరికి ఈ అమ్మాయి తిరిగి వెళ్తుంది. తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె మనసులో ఒకటి ఉంటుంది, నేను ఇలా బతకూడదు. ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ వే. ఐ వాంట్ టు బీ ప్రాస్పరస్. నేను ధనవంతుడిగా ఉండాలి, లేకపోతే నేను పొందాలి, నేను ఆశీర్వదింపబడాలి అని ఆమె కష్టపడటం మొదలుపెట్టింది. వెన్ షీ వాజ్ 13 years old, she started thinking about being big, started working towards earning money. ఆమె 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె మొదలుపెట్టి ఈరోజు ఆమె ప్రపంచంలో అతి ఎక్కువగా అందరికీ తెలిసిన స్త్రీలలో ఒకటి. ఆమె పేరు ఓప్రా విన్ఫ్రే. ఆమె 2.7 బిలియన్ల ఆస్తి ఈరోజు ఆమె దగ్గర ఉంది. 2.7 బిలియన్ల ఆస్తి అంటే 2.7 బిలియన్లు అంటే 270 కోట్ల డాలర్లు. అంటే 270 × 6 చేస్తే దాదాపు 16,000 కోట్ల డాలర్లు, రూపాయలు. 16,000 కోట్ల, 16,000 crore rupees. One girl with ఏం బట్టలు? గోనె పట్టలు కట్టుకొని. అనదర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. మీరు ఎప్పుడైనా రేబ్యాన్ అద్దాలు పెట్టుకున్నారా? రేబ్యాన్ కానీ డూప్లికేట్ రేబ్యాన్ పెట్టుకున్నావా? ఏదో ఒకటి. రేబ్యాన్ అనే పేరు ఎంతమంది తెలుసు చేయొద్దండి. హౌ మెనీ ఆఫ్ యూ నో రేబ్యాన్? ఓకే, రేబ్యాన్ అనే కళ్ళద్దాలు, ఆయన పేరు లియనార్డో డెల్ వెచ్చియో. లియనార్డో డెల్ వెచ్చియో అనే ఆయన ఈ సంస్థను కనుగొన్నాడు. ఆయన
తల్లిదండ్రులను పోగొట్టుకున్న తర్వాత, ఆర్ఫన్ బేసిక్గా పోగొట్టుకున్న తర్వాత ఒక గరాజ్లో పనిచేస్తూ, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, ఆయనకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆ ఫ్రేమ్స్ కట్టే షాప్ ఒకటి పెట్టాడు. ఈరోజు ఆయన ఎన్ని కోట్లకు అధిపతో చెప్పంటావా? అర్థం కాక రాసుకొని వచ్చిన నేను. 60,000 కోట్లు. హౌ మెనీ? 60,000 crores. ఆర్ఫన్ వర్క్డ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ. రేబాన్ అండ్ ఓక్లే, ఈ 2 కంపెనీస్ ఇలాంటివి, సన్ గ్లాస్ హట్ అని, సన్ గ్లాస్ ఫ్యాక్టరీ అని, దర్ ఆర్ సో మెనీ కంపెనీస్ లైక్ దట్ హీ స్టార్టెడ్. ఈ 2 దే కుడ్ అచీవ్ బికాస్ దే హ్యాడ్ ఎ ప్యాషన్. వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంది, అండ్ దట్ ప్యాషన్ ఈజ్ దేర్ మనీ. దే వాంట్, వాళ్ళకు అభివృద్ధి కావాలి. అండ్ ది డెఫినిషన్, వాళ్ళకున్న నిర్వచనం, డెఫినిషన్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఈజ్ జస్ట్ మనీ. అండ్ దే అచీవ్డ్ ఇట్, రైట్? దే అచీవ్డ్ ఇట్. బట్ Bible talks about a different kind of prosperity. Bible talks about to be prosperous in love. ప్రేమ యందు అభివృద్ధి పొందాలి అని చెప్తుంది. What can we do? There was another lady. ఆమె యుగోస్లోవాకియాలో పుట్టింది. ఆగ్నెస్ అనే ఆమె పేరు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టింది, పెరిగింది. ఒకరోజు ప్రభు తాకాడు, ప్రభుతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని ఈ ప్రేమ నాకు చాలు అనుకుంది. ఒకరోజు భారతదేశం వచ్చింది. భారతదేశం వస్తే ఒక సన్నని మాట ఆమె విన్నది. ఈ ప్రజలను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడంట ప్రభు. ఆ మాటకు ఆమె ఇంకొంచెం లోతైన ప్రేమలో పడిపోయింది. ఈరోజు ఓప్రా విన్ఫ్రేలను 100 మంది మళ్ళా పుట్టినా కానీ మదర్ తెరీసాను ఎవరు మర్చిపోరు. అది నిజమైన అభివృద్ధి. ఓప్రా విన్ఫ్రేలు ఒక 100 ఏళ్ల తర్వాత అందరూ మర్చిపోతారు, కానీ సెయింట్ మదర్ తెరీసా అని ప్రపంచం మొత్తం ఎవరినైతే గుర్తుపెట్టుకుంటుందో ఆమెను ఎప్పటికీ ఎవరు మర్చిపోరు. ఆమెనే ఆగ్నెస్ అనే ఆమె, ఒకానొకప్పుడు యుగోస్లోవేకియాలో పుట్టిన ఆమె. వీళ్ళిద్దరికీ ఈమెకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈమె అభివృద్ధి చెందింది, వాళ్ళు అభివృద్ధి చెందారు. డిఫరెన్స్ ఏంటి? రైట్, యు నో ద డిఫరెన్స్. హర్ prosperity was in love. He prospered in love. They prospered in lust for money. వాళ్ళు అభివృద్ధి చెందారు, ఈమె అభివృద్ధి చెందింది. ఈమె అభివృద్ధి ప్రేమలో అభివృద్ధి అయితే, వాళ్ళ అభివృద్ధి ధనం పట్ల దురాశతో ఉన్న అభివృద్ధి, వ్యామోహంతో ఉన్న అభివృద్ధి. సో we will continue this next week, but let me ask you one question. ఒక ప్రశ్న అడుగుతాను. Are you prospering? నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? It is impossible to be thankful if you are not prospering. How will you thank God if you are not prospering? నువ్వు అభివృద్ధి చెందకపోతే ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తావు? కృతజ్ఞతలు కలిగి ఉండటం అసాధ్యం. నువ్వు అభివృద్ధి చెందాలి. క్రీస్తు ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి. క్రీస్తు ప్రేమను రోజు రోజుకు నువ్వు అర్థం చేసుకోవాలి. రోజు రోజుకు ఆ ప్రేమలో మునగాలి. రోజు రోజుకు ఆ ప్రేమలో తరించిపోవాలి. రోజు రోజుకు ఆ ప్రేమను నీ తలకెక్కించుకోవాలి. ఇట్స్ లైక్ బీయింగ్ హై. అదేదో కైపు అంటారు కదా తెలుగులో. మా ఊళ్ళలో కైపు అంటారు. తాగిన వాళ్ళను కైపు పట్టినట్టు వీడు అంటారు. సో దట్స్ ది కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. దాన్ని అభివృద్ధి అంటాం. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ టూ సెంటిమెంటల్, బట్ లెట్స్ ప్రే. లెట్స్ ప్రే అండ్ ఫినిష్. What we have seen is, if you want to be thankful, you need to have the heart that Christ have. If you క్రీస్తు మనస్సు కలిగి ఉంటేనే నువ్వు కృతజ్ఞుడవై ఉంటావు.
అన్న విషయాన్ని మనం చూసాం. క్రీస్తు యేసు నందు ఉంటేనే కృతజ్ఞుడవై ఉంటావు అన్న విషయాన్ని చూసాం. ఇఫ్ యూ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ యూ గాట్ టు బీ ఇన్ క్రైస్ట్ అని చూసాం. ఇఫ్ యూ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ యూ నీడ్ టు బీ ఫర్మ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్న విషయం చూసాం. నిలకడగల జీవితంలో కృతజ్ఞతలు ఉంటాయి అన్న విషయాన్ని మనం వాక్యాధారంగా చూసాం. 4వదిగా, చాలా ప్రాముఖ్యమైనదిగా, you will be definitely thankful if you are abiding and increasing in God's abiding fellowship. దేవునితో అనుసంధానమైన అభివృద్ధిని నువ్వు కలిగి ఉన్న రోజు కృతజ్ఞుడవై ఉంటావు. దేవుని ప్రేమలో అభివృద్ధిని పొందటం, దేవుని ప్రేమలో అభివృద్ధితో కూడిన జీవితాన్ని జీవించడం. ఆర్ యు ప్రాస్పరింగ్ దిస్ ఈవినింగ్ మై బ్రదర్, మై సిస్టర్? నువ్వు చేసే పనిలో నువ్వు అభివృద్ధి చూస్తున్నావా? నీ ఆలోచనల్లో అభివృద్ధి ఉందా? దేవుని పట్ల నీ ప్రేమలో అభివృద్ధి ఉందా? ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఉందా? ఒక 5 ఏళ్ల క్రితం నువ్వు ఎలాగున్నావో ఈరోజు అలాగే ఉంటే నువ్వు ఏ విధంగా దేవునికి కృతజ్ఞుడవై ఉంటావు? నేను కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్పటం చాలా ఈజీ. కానీ హృదయాంతరంగాలలో అది సత్యమై ఉండాలి. Are you prospering? Your prosperity is directly related to your relationship with your Jesus. And your prosperity is defined and redefined by Christ and his relationship alone. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మా మధ్యలో మీరు మాట్లాడినందుకు వందనాలు. సున్నితమైన సరళమైన విషయాలను మా మనసులో ఉంచుకోవటానికి, మా మదికెక్కించుకోవటానికి సహాయం చేయండి. మీ ప్రేమలో అభివృద్ధి చెందులాగున మాకు సహాయం చేయండి. స్వార్థానికి ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని మీ పట్ల, మీ సంఘం పట్ల మాకున్నటువంటి ప్రేమను రెట్టింపు చేయమని, 2 అభిషేకంతో మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Thank you very much. Participate in a snack and we will leave. Thank you.